వృద్ధాప్యంలో దేవుడు జకర్యా ఎలిజబెతులకు యోహాన్ని ఇచ్చాడు. నా కొడుకుని అయ్యనేమో ప్రార్థన చేసే టైంలోనేమో కొడుకుని ఇవ్వాల. ఎంతగానో వాళ్ళు ఎదురు చూసినప్పుడేమో వాళ్ళకి గర్భఫలం రాలా. ముసలోళ్ళు అయిపోయినాక పొళ్ళు ఊడిపోయే టైంలో కూడా దేవుడు ఏమన్నాడు, నిండు వృద్ధాప్యంలో జకర్యా భయపడకు. దేంటయ్యా చల్లగా ఏదో కౌరు చెప్పినట్టుగా ఈ వయసులోన ఏంటి, నా భార్య పరిస్థితి నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు. ఇప్పుడు నా భార్య ఇప్పుడు ఏమన్నా కనడానికి ఏమైనా శక్తి ఉంటుందా ఆమెలో? వృద్ధాప్యంలో ఇది ఎలాగూ వైద్యులకు అసాధ్యమైన. మరి ఇక్కడ జకర్యా ఎలిజబెతులు బహుకాలము గడిచిన వృద్ధులుగా దేవుని వాక్యం చెప్తుంది. ఆయన యాజక మర్యాద ధర్మం చొప్పున ధూపం వేయటానికి వెళితే ఆ సమయంలో దేవుని దూత అతనితో వచ్చి అంటుంది, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడింది. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? పిల్లల కోసం ప్రార్థన చేశాడా? లేదండి. తన జీవితంలో దేవుడు ఏదైతే తనకు ఒక క్రమాన్ని ఇచ్చాడో ఆ ప్రార్థనా క్రమాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు అంతే. నువ్వు నాకు బిడ్డలు ఇచ్చినా నీకు వందనాలు, నాకు ఉద్యోగం ఇచ్చినా పని నీకు వందనాలు, నువ్వు నాకు ఏది అనారోగ్యం ఇచ్చినా నీకు వందనాలు. అందుకని ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు మన దేవునికి చెల్లించాలి. అలాగే తన క్రమం చొప్పున దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట చెప్తూ అంటున్నాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెడతావు. ఏం పేరండి? యోహాను అని పేరు పెడతావు. చూడండి, ఈ పేరు మనసులో ఎవరైనా కొన్నిసార్లు అనుకుంటే మా అబ్బాయికి ఇది పెట్టాలి అది పెట్టాలనుకుంటారు. కానీ పరలోకము నుండి దేవుడే తన దూతను పంపించి ఏ పేరు పెట్టాలో కూడా ఆ పేరు చెప్తున్నాడు. ఈయనేమో నమ్మల. ఈ టైంలో ఏంటి అన్నట్టుగా ఈయన నమ్మకోకుండా అలాగే ఉంటే ఆయనకి చూసే 19 చూడండి, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. చూడండి, నువ్వు నా మాట చెప్పినా నువ్వు నమ్మట్లా. ఆయనే కాదు, నువ్వు నేను కూడా కొన్నిసార్లు ఆలోచిస్తాం. ముసలోళ్ళు అయినాక మాకు ఇప్పుడు ఎక్కడ కనీసం వాడిని ఎక్కించి తొక్కించుకోవాలన్నా, ఆడితో గంతులు వేసుకోవాలన్నా, ఆడితో నడవాలన్నా మాకు ఓపికలు ఎక్కడుంటాయ్యా ఈ టైంలో? చూడండి, కొన్నిసార్లు ఏదో తాత ముత్తాత అని పిలుచుకునే ఆ వయసులో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీకు ఒక కుమారుని ఇస్తానయ్యా, అతని పేరు యోహాను. ఇవన్నీ చెప్తా ఉంటుంటే అతని గురించి కూడా చాలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ నిండినవాడే ఇశ్రాయిల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పుతాడు. అలాగే ఆయన ఏమన్నాడు, అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తబడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలే యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయన ముందుగా వెళ్ళుచు నీకు సంతోషమును మహానందము కలుగును, అతడు పుట్టినందున అనేకులు కూడా సంతోషిస్తారు. ఈ మాటలు వింటే ఆయనకి చెమటలు పట్టినాయి. ఏంటి ఇంత కాస్తుందా? నా కొడుకుని గురించి ఎంత చెప్తున్నారా? నాకు పుట్టబోయేవాడి గురించి ఎంత స్టోరీ ఉందా? ఇది మానవ రీత్యా అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. దేవుని కార్యాలు కొన్నిసార్లు మన ఊహకు అందవండి. దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదని దేవుడు తన లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందుకని దేవుడు ఒక ప్రణాళికలో ఈ భూలోకానులో యేసు ప్రభువుకు ముందుగా యోహాను ఎందుకు పంపించంటే ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికే. ఎక్కువ కాలం ఏం బతికినట్టు లేడు. నాకు తెలిసినంత వరకు 30 సంవత్సరాల చరిత్ర ప్రకారం చెప్తే 30 సంవత్సరాలు అంటే మంచి యవ్వన వయసులో, అట్లాంటి టైంలో మొక్కలకి ఎక్కలు ఎరగదీసి తినేయాల్సిన వయసులో మనవాడు తిండి కూడా అన్ని లిమిట్ పెట్టేశాడు. అడవిలో ఉన్న మిడతలో
తిండి అంతగా తినడా? ఆ కుందేళ్ళు దొరుకుతున్నాయి, మంచి మంచి అన్నీ దొరకంది ఏముంది అడుగులేక. అలాగూ ఎన్నో రకాలైన నాన్ వెజ్ తినవలసిన టైంలో కూడా ఆయన ఏం చేశాడు సార్? గొంతుకి కత్తి పెట్టుకున్నాడు. అరణ్యముల్లో మిడతలు తింటున్నాడు, అడవి తేనె తాగుతున్నాడు. పోనీ బట్టలు ఏమన్నా మంచి మంచి బట్టలు వేసినాయంటే ఒంటె రోమముల కలిగిన వస్త్రం అని ఉంది. అక్కడ మత్తయి సువార్తలో చూడండి, ఒక్క మాట ఉంది అక్కడ. మత్తయి సువార్తలో 3:4 యోహాను ఒంటె రోమముల వస్త్రమును తన చుట్టూ తోలు దట్టియు ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. చూసారండి, అసలు పాస్టర్ గారు అంటే వాళ్ళు ఎట్లా ఉన్నాడండి రోజులు? మంచి సూటు బూటు వేసుకోవాలా, మంచి కారులో వచ్చి, సంఘం కూడా దగ్గర దగ్గర ఒక 10,000 ఒక 20,000 పెద్ద సంఘం ఉంటే మళ్ళీ కాల్ షీట్లు కూడా ఒక సంవత్సరం ముందే బుక్ అయిపోతున్నాయి అంటే అమ్మో పెద్ద పాస్టర్ గారు. నిజమే, మళ్ళీ ఆయన చుట్టూ సెక్యూరిటీ. అసలుకి మధ్యలో అసలు నడుస్తుంటే జనాలకి ఎట్ట ఉంది? మరి యోహాన్ గారు సింపుల్గా ఉన్నాడు, ఎట్టా తోలు దట్టి కట్టుకున్నాడు. నిజమే, అక్కడ ఏం రాయబడి ఉంది? ఒంటె రోమములు కలిగిన వస్త్రము అని ఉంది. అంటే ఒంటె రోమములు కలిగిన వస్త్రము. అసలు ఒంటె అనేది దేనికి సూచన ఉంటుందంటే ఎడారిలో, అంటే నడవటానికి కూడా కష్టమైన ఆ యొక్క దాహమైసిన మంచినీళ్ళు దొరకనే ఆ ఎడారిలో మనుషులకు సామాను తీసుకెళ్ళడానికి ఒక ప్రయాణ సాధనంగా ఆ ఒంటి మాత్రమే నడవగలుగుతుంది. అంటే బహు కష్టజీవి. చూడండి, నిజమే, బహు కష్టజీవిగా ఆ ఒంటె ఎలాగైతే ఉంటుందో అరణ్యములో కూడా అతను ఏమీ ఆశించుకోకుండా దేవుని పరిచర్య కొరకు దేవుడే అక్కడికి అనేక మందిని రప్పిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరితో కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పోనీ ఏమన్నా మర్యాదగా మాట్లాడుతున్నాడంటే సర్ప సంతానమా ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో అన్నాడు. అక్కడ పాస్టర్ గారిని ఎట్ట తిడతాడు ఏంటండి అనుకోవచ్చు జనాలు. అయినా సరే ఆయన దగ్గరకు వచ్చి బాప్టిజం తీసుకుంటానికి సరే అనేక మంది కూడా మరి అక్కడ ఆయన దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటంటే రాబో ఉగ్రత గురించి ముందుగానే తెలియచేస్తున్నాడు. రాబో పరిస్థితిని గురించి ముందుగానే దేవుడు తెలియచేస్తున్నాడు ఆయన ద్వారా. ఎందుకంటే ఈ లోకంలో కూడా చాలామందికి తెలియదు ఆయన గురించి. యేసు ప్రభువు ఏం చెప్పారు తెలుసా? యోహాను సువార్తలో ఒక మాట చూడండి, 5వ అధ్యాయము 35వ వచనంలో ఆయనంట మండుచు అనేక మండించిన ఉంది అక్కడ. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము. మంట ఆయనలో ఏముండేది? ఏ మంట? ఆకలి మంట కాదు. కొంతమందికి ఆకలి మంటే, ఆయనలో ఆ మంట కాదు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా మండుచు. ఎవడిని లెక్కించేవాడు కాదు. ఏరోదో అనేవాడు. ఏమిడో ఏ రోజు అని సామాన్యుడా? ఏ రోజు రాజు. జాగ్రత్త, ఏమనుకున్నావు? నీ సహోదరుని భార్యని తీసుకుంటావు. అసలుకి ఆయనకి చెమటలు పట్టిన ఈడెవడరా బాబు, పోనీ ఏమన్నా కోటు బూట్ వేసుకొచ్చాడంటే మంచి తెల్లని వస్త్రాలు పోనీ ఏమైనా వేసుకొచ్చాడా? ఏ బట్టలు వేసుకొచ్చాడు? అంతా సివిల్ డ్రెస్సే. ఆ డ్రెస్ ఏంటి, ఆ లోకం ఏంటి, వచ్చి మళ్ళీ పైగా ఏమన్నాడు? అసలు మన మా సామాన్యంగా లోపలికి రావద్దని రమ్మంటారు రాజుగారి తిరిగి అట్టండి. కానీ ఆయన మాట్లాడే మాట ఆయనకి ఎంత దడదలాడుతుందంటే నిజమేనండి. చూడండి, దేవుని బిడ్డగా దేవుడిచ్చిన అధికారం బట్టి అతడు ఎంతగా అంటే నిజంగా గట్టిగానే మాట్లాడుతున్నాడు అన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 17-18 హేరోదు తన సహోదరుడుకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోది అతని మీద పగపట్టి అతని చంపింపగోరిన గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. చూద్దాం, టైం అవుతుంది అనుకుంటా. అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? లోపల ఉడికిపోతుంది.
అంటే నా గురించి ఈడెవడ చెప్తాకి, నా బతుకు నా ఇష్టం, ఎవరితో ఉండాలో ఆడుతూ ఉంటా, నీకెందుకు రాను అసలుకి. ఈ టైం ఎప్పుడు వచ్చుద్దా అని ఎతుకుతా ఉందంతే. మనసులో మండిపోతుంది. యోహానేమో ఆత్మతో మండిపోతే ఏమో కోపంతో మండిపోతూ ఉంది. ఎవడమంటాడికే. నిజమేనండి. ఎలా ఉంటుందంటే వాళ్ళకి లోపల ఈడు నాకు అడ్డం వెళ్ళిపోవాలి ముందు. అసలుకి ఏంటి ఈడికే సంబంధం, నేను ఎట్లా తిరిగితే ఈడికి ఎందుకు సరే. ఈరోజు చాలామంది కూడా అదే కష్టం మనసులో. నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం, నీకెందుకంట. చూడండి, ఎందుకంటే అదే పరిస్థితుల్లో లోకంలో మనం చెప్పినా వినకపోతే ఒక రోజున బాధపడవలసిన పరిస్థితి నీకు వస్తుంది. ఇప్పుడు దండం పెట్టేది ఎందుకయ్యా, అయ్యా తాగబాకరా అని అమ్మ బాబు కానీ పాస్టర్ గారు కానీ ఎవడు చెప్పినా ఎందుకు చెప్తారు చెప్పండి. ఆ రోజున ఊపిరి అందగా నీ ప్రాణం గాలిలో తేలుతూ ఉంటుంటే నీ కళ్ళ ముందు నీ పిల్లలు వచ్చేమో అన్న సూత్తా కూడా అవకాశం లేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నా జీవితం అప్పుడే ముగించబడిపోయిందా, నా జీవితం అప్పుడేనా. పోనీ యోహాను వల్ల ఏమైనా మండేవు అంటే సారాతో మండేవు, ఎప్పుడు చూసినా ఆ మంటే నీకు ఎప్పుడు లేచేది నా తాగేదను అన్నట్టుగానే ఎప్పుడు చెప్పినా వినకోకుండా తాగుడు ఖైనీలు. ఈ రోజున చాలామంది వాళ్ళ జీవితాలు మార్చుకోవట్లా. ఇట్లా వంగని చూసుకో, నేను ఎప్పుడన్నా చూస్తే జేబులో ప్యాకెట్ కనపడదు. ఆ ప్యాకెట్ అప్పుడప్పుడు అలా ఇట్లా ఇట్లా పెడితే కానీ ఆడికి ఆ తిమ్మిరికి ఆడికి ఎక్కడో గాలిలో తేలుతున్నట్టుగా ఉంటుంది అంటాడికి. అంటే ఆకాశంలో విహరించినట్టుగా సుదూర సముద్ర దిగంతాలలో నేను విహరించిన. ఆహా, ఎట్ట విగిస్తారండి వీళ్ళందరూ, ఆ మత్తులో విహరిస్తారు. నిజమే, చాలామంది ఈ రోజున వాళ్ళకి అర్థం కాదు. ఈ నువ్వేమన్నా బతిలాడు, నా బతుకు నాది. మీ బాబు కూడా సొమ్మ, మళ్ళీ పైగా బాబు కూడా సొమ్ము తెచ్చినాయి, మామగారు సొమ్ము తెచ్చినాయి, అన్ని సొమ్ములు కూడా తాకట్లో ఉన్నాయి అక్కడ. అయినా సిగ్గుండదు, అయినా మనసులో కొంచెము కూడా ఇలాగో నన్ను అనుకుంటున్నారు. ఎవడు ఎట్ట అనుకుంటే నాకేంటి, అన్నీ వదిలేసిన రకం. నిజమే, పడిపోయి కక్కి కక్కి ఉంటుంటే కుక్క ఈ మొహాన్ని ఇట్లా నాకుతూ ఉంటే అయినా సిగ్గురాదు. ఇలా ఆవిడికి ఇలా పిల్లలకి తప్పదు, ఎక్కడ పడిపోయి ఎత్తుకొచ్చుకుంటాకి లేవా. నేను ఊరిని చెప్పట్లా, ఎన్ని చూసి చెప్తున్నా. ఎన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు దిగజారిపోతున్నా కనీసము ఇప్పుడైనా నేను మానుకోవాలి, నా కుటుంబం కోసం నేను బ్రతకాలి, నా బిడ్డల క్షేమం కొరకు నేను ఉండాలి. దేవుడు ఈ లోకంలో ఏదో భూమి మీదకి నన్ను ఊరికినే పంపలా. దేవుడు ప్రభువా నీ చిత్తమైతే నన్ను విడిపించు, నన్ను బ్రతికించు, నీ సాక్షిగా బ్రతుకుతానని నోరమ్మట ఒక్క మాట అంటానా దేవుడు విడిపిస్తాడేమో. సెలువు మీద దొంగ కనలేదు ఆఖర్లా. మాకు ఇది న్యాయమేనయ్యా, మేము చేసిన దానికి మేము శిక్ష అనుభవిస్తున్నాము, నీవైతే ఏ పాపము చేయలేదు, ఏ శిక్ష నీకు ఎందుకు వేశారయ్యా, నీ చిత్తమైతే ఒక్కసారి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవని ఆ చేసిన చిన్న ప్రార్థన దేవుడు వినలేదా. ఈరోజు నీ మైండ్ పనిచేస్తున్నప్పుడన్నా కనీసం నువ్వు అడగాల. ఈరోజు మనుషుని యొక్క బలహీనత ఏదో అర్థమైపోయింది. అపవాది అందుకనే వాడు అనేక మందిని నువ్వు దానికోసమే పుట్టేవారని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ కొట్టుగాడికి ఇంటిగాడికి తిప్పుతూ ఉంటాడు. ఎవడన్నా కనపడిన సిగ్గు కూడా ఉండదు. బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కొంచెం కాఫీకి డబ్బులు, కాఫీ అంటే మోహమా, కాఫీ కూడా కాదు, టిఫిన్కి కూడా కాదు. ఏదో ఒక వంక మీద 50 ఇచ్చే ఇంకొన్నాడు కొనుక్కో, 50 ఇస్తే 90 డబ్బులు వస్తాయేమో. ఎంత ఖరీదు ఉందో నాకైతే తెలియదు, కానీ అంత కక్కుర్తి అయిపోయారు వాళ్ళ. కాళ్ళు కూడా పట్టుకుని బతిలాడుకుంటారు. మా నాన్న చచ్చిపోయాడని చెప్పే వాళ్ళు ఉన్నారండి. నువ్వే నా దగ్గరికి కూడా వచ్చాడు అట్టాగే, ఛార్జీకి డబ్బులు లేవయ్యా, కొంచెం మా నాన్న చచ్చిపోయాడు డబ్బులు అంటే నేను 100 ఇచ్చా, ఆడు కాసేపటి వెళ్ళిపోయి 90 వేసి ఇచ్చాడు. నాన్న కూడా చంపేస్తున్నారు వీళ్ళు బతికుండగానే. అంటే సిగ్గు అనేది కూడా లేదు ఈ రోజున. దేనికి భూమి మీదకి దేవుడు నిన్ను పంపాడు ఈ లోకంలో చాలామందికి అర్థం కావట్లా. నిజమేనండి, దేవుడు ప్రేమించి
ఆయన తన చిత్త ప్రకారము దేవుడు మనల్ని ఆయన కొరకు సాక్షిగా జీవించాలని. మోషేని దేవుడు ఎందుకు ఐగుప్తు పంపించాడు చెప్పండి? తన ప్రజల బాధ నిశ్చయంగా దేవుడు చూసి, నా ప్రజలను విడిపించడానికి మోషే నువ్వు కావాలి. దేవుని ప్రణాళిక లేదనుకున్నారా? ఎంతమంది హెబ్రీల పిల్లలు మగపిల్లలందరూ చచ్చిపోతే ఆ ఒక్క మోషేని దేవుడు భద్రపరిచి ఆ తల్లి జమ్ము పెట్టెలో దాన్ని జాగ్రత్తగా నీళ్లు లేకుండా ఉండి ఆ నదిలో అలాగ వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఏ వ్యక్తి అయితే పిల్లల్ని చంపుతున్నాడో ఆ ఇంట్లోనే పెరిగేటట్టుగా దేవుడు ఛాలెంజ్ చేసి చూపించాడు. మనుషులు దేనికైతే భయపడుతున్నారో అక్కడికే తీసుకెళ్ళాడు దేవుడు. అక్కడే పెరిగేటట్టు దేవుడు చేశాడు. కొన్ని నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాలని చెప్పి 40 సంవత్సరాలు మోషేకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించాడు దేవుడు. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా? మళ్ళా ట్రైనింగ్, ఇంకో ట్రైనింగ్. ఏ ట్రైనింగు? గొర్రెలు కాయటానికి తీసుకొచ్చాడు దేవుడు. చూడండి, కొన్నిసార్లు ఏదంటా చూడండి, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి అంటారే. ఎందుకయ్యా నా జీవితం ఎట్ట అయిపోయింది అనుకోకపోతే దేవుడు అట్ట చేస్తాడు కావాలని. అంత లేకపోతే అంత తొందరగా మాట వింటాం మనం. నేను కావాలని దేవుడు లాక్కొస్తాడు. నీ అహంకారం తెలుసు, నీ వాలకం తెలుసు, నీ ఎచ్చులు బాగా తెలుసు. అందుకని అక్కడ దాకా వెళ్ళినాడు కూడా దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా మట్టానికి దొక్కుతాడు కొన్నిసార్లు. తీసుకువచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నీకు పాఠాలు నేర్పిస్తాడు. వీళ్ళు ఉక్కులు మర్చిపోయాం కదా. యేసయ్య ఏంటో మర్చిపోయాము, ప్రార్థన అంటే ఏంటో మర్చిపోయాం, ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాం. దేవుడు నీకు మళ్ళా అన్నీ నేర్పిస్తాడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఈ లోకంలో మనం ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకుని పోలేదు అన్న సత్యం తెలిసి కూడా దేవుడు ఏది వద్దన్నాడో ఆ పనులే చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? చచ్చినట్టుగా నేను తీసుకొస్తాడు. నిజమే. అందుకనే మోషేను కూడా దేవుడే పంపించాడు. ఇంకొకసారి అక్కడ అరణ్యంలో కూడా దేవుడు మరి ఆహారం వాళ్ళకి పోషించలేదా? చెప్పండి. మన్నానిచ్చి పోషించాడా? అరణ్యంలో నీళ్లు లేకపోతే బండను కొట్టినప్పుడు నీళ్ళు ఇచ్చి పంపించాడా దేవుడు? వాళ్ళకి 40 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎక్కడ చెప్పులు కానీ బట్టలు కానీ పాడవుకోకుండా, అలాగే వాళ్ళు ప్రయాణం వెళ్తున్నప్పుడు పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు కాపాడలేదా? వాళ్ళు వెళుతున్న మార్గంలో శత్రువులు లేకుండా దేవుడు చేయలేదా? ఇవన్నీ మోషే చేశాడా? పంపబడిన వాడుగా మోషే లోబడ్డాడంతే. మోషే నత్తోడని అయ్యా నేను వెళ్ళలేనయ్యా అన్నా, అయ్యా మోషే నువ్వు నాకు కావాలని దేవుడు చెప్పినప్పుడు, దేవుడి మాటకు విధేయత చూపించినప్పుడు మిగతా కథ అంతా దేవుడు చూస్తున్నాడు. సముద్రాన్ని మోషే పైలు చేశాడా? శత్రువులందరినీ కూడా మోషే చంపేశాడా? ఎవరు చేశారు ఇదంతా? పంపిన వాడికి తెలుసు నువ్వు నిలబడతావు, ఆయన కావాలి. నేను చేయలేను, నా వల్ల అవుదని, నీ వల్ల నా వల్ల ఏది కాదు. చేసుకునేవాడు అన్నీ చేసుకుంటావు. నువ్వు అట్ట నిలబడితే చాలు ఆయనకి. ఏలియా ఒక్క నిలబడ్డాడు. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. మరి దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు కార్యాలు జరిగించుకోలేదా? యోసేపుని ఐగుప్తు ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఈ కథ అంతా మనకి వీళ్ళకి తెలవకముందే దేవుడు ఎప్పుడు చెప్పాడు అంటున్నారు? ఆదికాండంలో రండి ఒకసారి. దేవుడు ఎన్ని కూడా ముందుగానే చేశాడు. 15వ అధ్యాయం 13 నుంచి 14 చదివినాను ఒకసారి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. దేవుడు అన్నీ తెలుసండి. నీకు ఇచ్చిన అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకో. నిజమేనండి. ఇంకొక వ్యక్తి గురించి కూడా నేను చూపిస్తాను. అపోస్తుల కార్యములు రండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 5 నుంచి 9. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. చూసారా, ఇక్కడ ప్రభువు దర్శించాడు. ఎవరిని దర్శించాడు? సౌలు. దమస్క మార్గం గుండా వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు?
ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుని సేవిస్తున్నారో వారిని హింసించడానికి బయలుదేరిన సౌలును దేవుడు దర్శించాడు. దర్శించడం మాత్రమే కాదు, ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వెవడవు అంటే, నీవు హింసించుతున్న యేసును. ఆయన అంటున్నాడు అక్కడ, ఎందుకంటే లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. కళ్ళు కనపడకుండా గుడ్డోడైపోయాడు. నిజమే. 3 దినములు 9వ వచనంలో ఉంది అక్కడ, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. ఉపవాస ప్రార్థన మామూలుగా చెయ్యంగా హాస్పిటల్లో మంచంకి ఎక్కించినప్పుడు అప్పుడు కన్నీటి ప్రార్థన. ఆహా, ఏ ప్రార్థన మనకి అప్పుడు? ఉపవాస ప్రార్థన, ఆల్నైట్ ప్రార్థన. ఆహా, 12 గంటల దాకా రండమ్మా అంటే ఒక రారు, అక్కడ ఆల్నైట్ ప్రేయర్లు పెడుతుంది దేవుడు. అందుకని నిన్ను అక్కడ పంపుతాడు దేవుడు. అయ్యా బాబు అని బతిలాడినా ప్రార్థనలో ఉండటానికి, శనివారం ప్రార్థనలో ఉండటానికి, మనం ఎక్కడ వెళ్తాం, నేను తలగొక్కుంటా అలాగా చూస్తా, ఫోన్ ఎంక చూసుకుంటా, టీవీ ఎంక చూసుకుంటా ఉంటే ఒక్కొక్కరు కాలక్షేపం అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజున దేవుడు ప్రేమించి నీకు అవకాశం ఉన్నప్పుడు, కాళ్ళు నడిపిసే ఓపిక ఉన్నప్పుడు, తీరుకున్నప్పుడు, మందిరంలో గడపడానికి నీకు అవకాశం లేకుండా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్న వాడికి ఒక రోజున ఉపవాస ప్రార్థన దేవుడే పెట్టిస్తాడని నా మాటలు కాదు, లేఖనాలే చెప్తుంది. నిజమే. అలాంటి వాడిని కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వెళ్ళాల్సిన పని ధర నేను చెప్తానని అక్కడికి వెళ్ళినాక అననీయతో కూడా మళ్ళీ చెప్తున్నాడు. 10వ వచనంలో ఏముంది? దమస్కులో అననీయ అని ఒక శిష్యుడెండెను, ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలువగా, అతడు ప్రభువా ఇదిగో నేనున్నానన్ను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఏం చేస్తానంటే అసలు ఆయనకు అర్థం కావట్లా. ఏంటి ఆయన ప్రార్థన చేయటం ఏంటి? ప్రార్థన చేసేవాళ్ళనే కంటి మీద కునుకు లేకుండా చేసేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఏదైనా చేయగలడు. ఏదైనా చేయగలిగిన దేవుడు అండి ఆయన. నీ కథ మొత్తం మార్చగలిగిన వాడండి ఆయన. నువ్వు అనుకోవచ్చు అతను ప్రార్థన చేయటం ఏంటి ప్రభా, అతని గురించి నేను విన్నానే, అతని గురించి చెప్తున్నాడు అక్కడ. నిజమే. 14వ వచనంలో, ఇక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేయు వారు అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, అది అన్నాడు ప్రభు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు ఏమన్నాడు? ఏర్పరచుకున్న సాధనం. ఇది ఎలాగూ సాధ్యము? ఇది ఎలాగూ సాధ్యము? నిజమేనండి. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేసి తెలుసా? తాసుపాముకి కూర పీకేసైతే అది ఏమీ చేయలేదక. నువ్వు మెళ్ళలో చుట్టుకోవచ్చు, ఏమన్నా చుట్టుకోవచ్చు, చేతులు ఆడుకోవచ్చు, పంట పోదవచ్చు. కూరలు పీకేసిన తాసుపాము లాగానే అది ఏమీ చేయలేదక. అందుకనే మనిషిలో అప్పుడప్పుడు కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆ కూరలు పీకేస్తాడు. ఈయనకు కూరలు పీకేసినాక ఈయనకి ఏమైందంటే ఆ కళ్ళలో నుంచి పొరలు రాలిపోయినందు. వాక్యంలో ఏముంది అక్కడ ఉందా? అప్పుడే 18వ వచనం, అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. దేవుడు ఎంత కృపించాడండి. కళ్ళలో నుంచి ఏమి రాలిపోయినాయి అంటండి. దేవుడు నిన్ను దర్శిస్తే మేము ఎవరు అనుకున్నా, మా ఇంటి పేరు ఏమనుకున్నా ఈ దీర్ఘాలు పోతాయి. నిజమేనండి. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఎంతగా అంటే నిజంగా ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తారు. సిగ్గుపడరు. దేవుని కొరకు నిలబడటానికి అపోస్తులైన పౌలు గారిని నిజంగా ఎన్ని చిత్రహింసలు పెట్టారు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 14వ వచనం 2 అపోస్తులు 19 నుంచి 22 చదువును ఒకసారి. అంతియొక్కయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. చూసారా?
చూడండి, అతన్ని చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలకు అతను ఏం చేశారంట, ఇచ్చారు. కానీ ఆయన ఏం చేశాడంట, అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకోనియకును అంతియొకను తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించమని వారిని హెచ్చరించిరి. అవునండి, ప్రభు అదే నేర్పారు వాళ్ళకి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాలి. సిలువు లేకుండా క్రైస్తత్వము లేదు. ఇవాళ ప్రార్థనలోకి దిగంగానే మాకు అన్ని కొండమే పైనుంచి దిగిపోతాయి అనుకోవద్దు ఎవరో. ప్రభువుని వెంబడిస్తే నీకు వచ్చేది మొదట శ్రమలే. నువ్వు ప్రార్థనలో దిగినాకే మనకి ఈ బాధలు వచ్చినాయి అంటున్నారు, చూసావా? లైన్లో ఉన్నారు వాళ్ళు. నీకు పూల పానుపులాగా ఉందంటే నువ్వు మాత్రం అపాయంలో ఉన్నావు, గుర్తుంచుకో. నా దేవుడు నా చుట్టూతో కంచేసేస్తున్నాడు, నాకు అసలు ఏ బాధ లేదు, పట్టిందల్లా బంగారం అయిపోతున్నావు అన్నావంటే నువ్వు అపాయంలో ఉన్నావని. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎట్ట టెన్షన్ ఉంటుందో, దేవునితో నువ్వు నడిచేటప్పుడు కూడా ప్రతిదినం కూడా పోరాటకుండా వెళ్ళాల్సి వస్తుంది. నిజమే. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేశాడు, శిష్యులను దృఢపరిచాడు. నిజమేనండి, దేవుని యొక్క పరిచర్యలో ఆయన ఎక్కడ భయపడలా. ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు జీవించేటప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి. దేవుడు ఒక ఉద్దేశంతో లోకాన్ని పంపిస్తున్నాడండి. ఈ మాట చదువుతున్నప్పుడు ఇర్మియా గురించి కూడా నాకు గుర్తొచ్చింది. ఒకసారి మొదటి అధ్యాయంలో మీరు ఒకసారి 4-5 వచనం చదవండి. ఇర్మియా చూడండి. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపి నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలెను, వారికి భయపడద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళకించుటకును విరగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక దేవుడు నెరవేర్చడా లేదా? గర్భములో రూపింపు మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఇర్మియాను సిద్ధపరిచిన దేవుడు తన చిత్తానుసారంగా ఇర్మియాను పంపిన దేవుడు, తన చిత్తానుసారంగా మోషేను పంపిన దేవుడు, ఐగుప్తులో 430 సంవత్సరాలు బ్రతకడానికి యోసేపుని దేవుడు పంపించిన దేవుడు, ఈ లోకంలో నన్ను కూడా తన చిత్తానుసారంగానే పంపించాడు. నేను తింటాకే పుట్టినోళ్ళం కాదు, మనం పడుకుంటాకే పుట్టినోళ్ళం కాదు. లోకంలో పని పాట లేకోకుండా మన ఇష్టానుసారం బ్రతకడానికి నన్ను పంపలా. దేవుడు తన చిత్తానుసారంగా యోహానును దేవుడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి పంపినట్లుగా ప్రభు కొరకు బ్రతకటానికి నేను అనుకోవాలా. నా జీవితంలో దేవుని కొరకు దేవుడిచ్చిన ఆపర్చునిటీ నువ్వు ఇప్పుడు మిస్ చేసుకోవద్దు. నీకు అవకాశం ఇచ్చాడా, సమయం ఇచ్చాడా, దేవుని సన్నిధిలో అడుగు, ప్రభు నన్ను ఎందుకు పంపించావు? చూడండి, కొన్నిసార్లు మనం చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలా? మన దిక్కెవరో? ఏ దిక్కు లేకపోయినా ఓ దిక్కు ఉందో, మనకు పైనుంచి ఓ దిక్కు ఉంది. ఆ దిక్కు అయిన దేవుడికి మనం ఏం చేయాలి? ప్రభా నేను ఎందుకు పంపించావయ్యా? చూడండి, సమయాలు నడిచరా, నీ దాసుడునయ్యా, ఆలకిస్తున్నాడయ్యా. చిన్నపిల్లాడు కూడా చెప్పాడు, నీ దాసుడునయ్యా, నన్ను ఎందుకు పంపించావయ్యా? నా తల్లికి బిడ్డలు లేనప్పుడు నన్ను ఎందుకు ఇచ్చావయ్యా? వాతావరణం చూస్తే ఇంత భయంకరంగా ఉంది ఇక్కడ, నన్ను ఎందుకు పంపించావయ్యా? నువ్వు బాలుడు అనవద్దు ఇర్మియా. నేను నిన్ను ఏర్పరచుకున్నాను పెళ్ళగించటానికి, విరగొట్టడానికి, నాటడానికి. నిజమేనా? యోహాను భక్తుడిని దేవుడు ముందుగా పిలుచుకున్నట్లుగా ఈ లోకంలో దేవుడు అనేక మందిని ఎలాగైతే ఏర్పరచుకున్నట్లుగా నన్ను కూడా దేవుడు ఆయన తన చిత్త ప్రకారమే భూలోకానికి పంపనిచ్చాడు. యోహాను పంపబడిన వాడుగా ఎలాగ ఉన్నాడో ఈ కాలంలో నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండటానికి దేవుడు నిన్ను పంపాడు. దేవుని మందిరంలో వాక్యం వినటానికి దేవుడు నిన్ను పంపాడు.
వాక్యం విని మర్చిపోవటానికి కాదు, వాక్యానుసారంగా జీవించడానికే దేవుడు నిన్ను పంపాడు. దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కార్యాలు మనం చూద్దాం, లేచి నిలబడదాం. ప్రభు కొరకు, ప్రభా నన్ను భూమి మీదకు ఎందుకు పంపించావు? ఆ దినమందు యోహానును ప్రభా భూమి మీదకు నువ్వు పంపబడిన వాడుగా, అయా వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వటానికి పంపబడిన వాడుగా నీ గురించి ప్రభా బ్రతికేడయా, నీ కొరకు మండాడు ప్రభా. అతడు మండుచు అనేక మందిని మండించినట్లుగా ప్రభా ఈ లోకములో ప్రభా ఆత్మలో నన్ను కూడా మండించయా. ఏదో ఆకలి మంట కాదు ప్రభా, ఏదో ప్రభా లోకానుసారమైన ప్రభా కోరికల మంట కాదు ప్రభా, నాలో ఆత్మ మంట నాకు దయచేయి ప్రభా. నీ కొరకు నేను నిలబడాలని అడిగితే దేవుడు తప్పకోకుండా నీ జీవితంలో ఆయన కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నోరు తెరిచేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభుతో చెబుదాం, ప్రభా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇప్పటివరకు నేను ఏదో అనుకున్నాను ప్రభా, ఏదో ప్రభా నాయన నన్ను ఏదో ప్రభా మందిరానికి వస్తున్నాను వెళుతున్నాను అనుకున్నాను, కానీ ప్రభా నీ చిత్తానుసారంగానే నన్ను పంపావని, నీ చిత్తానుసారంగా నాతో మాట్లాడుతున్నావని, ఈ దినం ముందు నా హృదయంలో ఏదైతే మనసులో బాధపడుతున్నానో, నా హృదయంలో ఏ వేదన అయితే ఉందో ప్రభా, నాయనా నీ వాక్యం వినటానికి నన్ను పంపించిన దేవుడు ప్రభా, నీ మాటలు విన్న నేను ప్రభా నీ సాక్షిగా జీవించే జీవితం నాకు దయచేయమని అడిగితే దేవుడు ఈ దినమందు నీ ప్రార్థన ఆలకించి, ఆ దినమందు మోషేను ఏర్పరచుకున్న దేవుడు, యోసేపును ఏర్పరచుకున్న దేవుడు, ఆ దినమందు అనేక మంది ప్రవక్తలను ఏర్పరచుకుని ఇర్మియా, యెహెజ్కేలు, ఏలియా, ఎలీషా వంటి ప్రవక్తలను దేవుడు పంపినట్లుగా నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా పంపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభువుని అడుగుదాం, ప్రభా అయా నాయన యెషయా అడిగే రోజు ప్రభా రోజున తన పెదవుల కాల్చిన వెమ్మటే ప్రభా నీ ఎవరిని పంపుతాను, ఎవరి ఎద్దుకు పంపుతుంటే నేనున్నాను నన్ను పంపమని నీ భక్తుడు చెప్పాడు ప్రభా. అయా ఈ దినం ముందు నన్ను పంపించు ప్రభా. అనేక మంది నశించిపోతున్నారయ్యా, ఎక్కడ చూసినా నెమ్మది లేక, ఏ కుటుంబం చూసినా పేదరికంలో, ఏ కుటుంబం చూసినా అప్పులని కాడి కింద, ఏ కుటుంబం చూసినా ప్రభా రకరకాలైన బంధకాల చేత కట్టివేయబడి ప్రభా నెమ్మది లేక, మనశ్శాంతి లేకోకుండా ఏమి చెయ్యాలో పాలు పంపులు పొందక ప్రభా అయ్యా ఏం చెప్పాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు కుంగిపోతున్నాగా ప్రభా. అయ్యా నన్ను పంపించు ప్రభా, నువ్వు ఎక్కడికి పంపవలనో ప్రభా, ఎవరిని పంపవలనో నువ్వు సిద్ధపరిచి ప్రభా నీ పరిచర్య కొరకు మమ్మల్ని పంపు ప్రభా. ఆ దినమందు యోహాను భక్తుడు నీ సాక్ష్యం గురించి ప్రకటించడానికి నీకు ముందుగా ప్రభా ఎలాగైతే ప్రభా పంపించబడ్డాడో, తిండి మీద జయం వచ్చిందయ్యా, బట్టల మీద జయం వచ్చింది ప్రభా. అయా నాయన ఎవరినైనా సరే ప్రభా మొహమాటం లేకుండా ప్రభా చెప్పగలిగిన ధైర్యం కూడా నువ్వు ఇచ్చేవయ్యా, నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. నిజమే ప్రభా ఆ దినమందు ప్రభా తండ్రి దర్శనంలో జకర్యాతో మాట్లాడినట్లుగా ప్రభా నీ లేఖనాల్లో ఏదైతే నువ్వు దర్శనంలో చూపించావో ఆ మాటలన్నీ కూడా ప్రభా అతడు పుట్టుట వల్ల అనేక మందికి సంతోషం ఉన్నట్టుగా ప్రభా తండ్రి నాయన అనేక మంది పాపము నుండి శాపము నుండి విడుదల పొంది బాప్టిజము తీసుకొని దేవుని యొక్క మార్గంలో నడవటానికి, కుటుంబాలు సంతోషించడానికి నీ అరణ్యములో కూడా నీ బిడ్డను వాడుకున్న విధానం బట్టి వందనాలు. మమ్మల్ని కూడా మీరు వాడుకోండి, మమ్మల్ని కూడా బలపరచండి. నీవు మాకు ఈ కాలంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా మేము కూడా సద్వినియోగం చేసుకొని ఈ భూమి మీదకి మేము ఒట్టిగా పంపబడలేదని, నీ చిత్తము చేయటానికి మేము కూడా పంపించబడ్డామని నీ చిత్తము గ్రహించి ఆ లోతైన మర్మాలు తెలుసుకుని అయా నీ మార్గంలో నడిచే కృపను మాకు దయచేయమని ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా హృదయం ఎరిగిన దేవుడు కనుక వారితో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి. వారు కూడా లోబడి ప్రభ తగ్గించుకొని ఉపవాస ప్రార్థనతో ప్రభ ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని నా జడని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.